ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం గల వారిని కన్నవాడు వాని వలన ఆనందము నందు. దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం ఎలా కలుగుతుంది? ఒక వ్యక్తి కుమారుడు నీతిమంతుడైతే ఆ కుమారుని బట్టి ఆ తండ్రికి అధిక సంతోషము కలుగుతుంది. ఎందుకంటే ఆ కుమారుడు నీతిమంతునిగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ కుమారుని బట్టి ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే జ్ఞానం కలిగినటువంటి కుమారుని కన్నవాడు కూడా వాని వలన అధిక ఆనందము పొందుతాడు. ఎందుకంటే అతడు జ్ఞానం కలిగినటువంటి కుమారుని కన్నాడు కాబట్టి ఆ కుమారుని బట్టి ఆ తండ్రి ఎంతగానో ఆనందపడతాడు. కాబట్టి దేవుడు కూడా మన నుండి ఏమాశిస్తున్నాడంటే మనము నీతిమంతులము కావాలని, జ్ఞానం గలవారం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం నీతిమంతులమైనప్పుడు, జ్ఞానం గలవారమైనప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతేగాని అజ్ఞానుల వలె మనం జీవించడము, అవివేకుల వలె మనము నడుచుకోవడము ఏమాత్రము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు చస్తారు అనే విషయం వారికి తెలుసు. కాబట్టి బ్రతికి ఉండగానే మనము జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనము ఆయనను నమ్ముకోలేము. కాబట్టి బ్రతికి ఉండగానే మనము యేసయ్యను నమ్ముకున్నట్లయితే మనము చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో చేరుతాము. కాబట్టి బ్రతికి ఉన్నవానికి ఏం తెలుస్తుందంటే, నేను ఏదో ఒకరోజు చనిపోతాను అనే విషయం తప్పకుండా అతనికి తెలుస్తుంది. అలాగే చనిపోయిన వారికి చూడండి, ఏమాత్రము అతడు లాభంను ఆశించలేడు, ఏమాత్రము ఇతరులను ప్రేమించలేడు, ఏమాత్రము అతడు ఇతరుల పట్ల అసూయ ద్వేషము కలిగి జీవించలేడు. ఎందుకంటే అతడు ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి. అతడు ఇతరులను ప్రేమించలేడు, ఇతరుల పట్ల పగ పెంచుకోలేడు, ఇతరులను చూసి అసూయపడలేడు. ఎందుకంటే అతడు నిర్జీవమై ఉన్నాడు, అతనిలో జీవం లేదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనము ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. పగ ప్రతీకారాలు మనం పక్కన పెట్టేసి మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. అసూయ, ఈర్ష్య, ద్వేషం పక్కన పెట్టేసి వారిని మనం ప్రేమించడము, ఆదరించడము, సహాయం చేయడము ఇలాంటివి మనం నేర్చుకోవాలి. కాబట్టి మనము సజీవంగా ఉన్నప్పుడు జీవం కలిగిన దేవుని నమ్ముకొని ఆయన చిత్త ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. ఎప్పుడు మరణము మనల్ని ఆవహిస్తుందో తెలియదు. కాబట్టి సజీవంగా ఉన్నప్పుడే మనము ఆయనను నమ్ముకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి. ప్రభువు మనల నుండి ఆశిస్తున్నది అదే. ముందు మీరు నా వైపు తిరుగుడి, అప్పుడు నేను మీ వైపు తిరుగుదును అని ప్రభువు సెలవిస్తున్నాడు. మన పాపం జీవితము ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు, మనల్ని శుద్ధి చేస్తాడు, నూతన హృదయం, నూతన మనసు మనకు అనుగ్రహిస్తాడు. మనము ఆయనకు సాక్షులుగా మనం జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది. మనలో నుండి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నిర్జీవం అయిపోతాం. కాబట్టి ఇతరులను ప్రేమించాలన్నా అది కుదరదు, ఇతరులపైన పగ పెట్టుకోవాలన్నా అది కుదరదు, ఇతరులను ద్వేషించే అవకాశం ఉండదు, ఇతరులను చూసి అసూయపడే అవకాశము ఉండదు. పోని భూమి మీద మనకి ఏదైనా పాలు వస్తుంది, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అనుకున్న ఆ అవకాశం కూడా నిర్జీవమైనటువంటి శవంకు ఏమాత్రం ఉండదు. దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, మనము బ్రతికి ఉండగానే ఆయనను మనము నమ్ముకోవాలి. కాబట్టి
మన పాపముల నుండి ఆయన మనకు విడుదలను అనుగ్రహించి నిత్య జీవంను మనకు అనుగ్రహిస్తాడు. మనము చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో యుగ యుగములు ఆయనతో పాటు జీవించే కృపను భాగ్యమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బ్రతికి ఉన్నవారు ఏదో ఒక రోజు చనిపోతారు అనే విషయము బ్రతికి ఉన్న వారికి తెలుస్తుంది. చనిపోయిన వానికి ఏమీ తెలియదు. అతడు ఏ లాభాన్ని ఆశించలేడు, ఎవరిపైన పగ పెట్టుకోవాలన్నా పెట్టుకోలేడు, ఎవరిని చూసి అసూయ పడాలన్నా పడలేడు. కాబట్టి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి భేదము తెలుసుకోమని దేవుడు మనకు తన వాక్కు ద్వారా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి చనిపోయినటువంటి శవము ఎటువంటి లాభాన్ని ఆశించలేదు, ఎవరిని ప్రేమించలేదు, ఎవరిపైన పగ పెట్టుకోలేదు, ఎవరిని చూసి ఈర్ష్యపడలేదు, అసూయ పడలేదు. బ్రతికి ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి జీవించినంత కాలము మనము ఇతరులను ద్వేషించకుండా, అసహించుకోకుండా మనం వారిని ప్రేమించాలి, గౌరవించాలి, వారి మాటకు లోబడాలి. ప్రభువు మన నుండి కోరుకుంటున్నది మంచితనమును, నీతిని అనుసరించే మార్గమును, నీతి నిజాయితీగా జీవించే జీవితంను మన నుండి ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. యేసయ్య, ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, బ్రతుకున్న మేము ఏదో ఒక రోజు చనిపోతాము అనే విషయం మాకు తెలుసు తండ్రి. కాబట్టి మేము సజీవంగా ఉన్నప్పుడే నిన్ను నమ్ముకొనుటకు, నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ పాపం జీవితంను నాయన వదిలి పరిశుద్ధమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి. ఇంకెందరైతే నాయన పాపంలో జీవిస్తున్నారో వారందరినీ నాయన మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు నీ గురించి తెలుసుకొని నీ వైపు తిరిగి పాపం జీవితం నీ దగ్గర వదిలిపెట్టి సంపూర్ణమైన జీవితం వారు పొందుకొనేలాగా సాయం చేయండి. నీ రక్తంలో కడగబడుటకు నూతన హృదయం, నూతన జీవితము, నూతన భవిష్యత్తు వారు పొందుకొనేలాగా సాయం చేయండి. యేసయ్య, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకెందరైతే నాయన పాపంలో జీవిస్తున్నారో వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం జీవితం నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పుల సమస్య నుండి, ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. ఇంకా ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి నాయన మీరు విడుదలను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఆయన మీరు దర్శించి కనికరించి కృప చూపండి. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయమని వేడుకుంటున్నాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండునుగాక.